నమస్తే. చదువు, సంస్కారము, సంపాదన ఈ మూడు విషయాలు మనిషి జీవితంలో అతి ప్రధానమైనవి. చదువు అనేది ఉన్నత విద్య, ఆ తర్వాత ఉద్యోగం లేదా ఉపాధి. మరి ఉన్నత విద్య మన దేశంలో ఎట్లా ఉన్నది, ఎట్లా ఉంటే బాగుంటుంది? వీటికి సంబంధించి డిగ్రీ అయింది, పీజీ అయిపోయింది, పిహెచ్డీలు అయిపోయినాయి, కానీ ఉద్యోగం రావట్లేదు. తరచుగా మాటలు వింటూ ఉంటాం. 1950ల నుంచే హిందీ సినిమాలు చూసినా, తెలుగు సినిమాలు చూసినా నిరుద్యోగానికి సంబంధించిన డైలాగ్స్ హీరోలు హీరోయిన్లు వాడుతూనే ఉన్నారు. ఇప్పటికీ అదే దాని మీద మాట్లాడుతాం. ఇంకా ఎన్నాళ్ళు మాట్లాడేట్లా? దీనికి ఒక పరిష్కార మార్గం లేదా, ఒక ప్రత్యామ్నాయం లేదా అంటే ఉంది. ఎట్లా ఉంది అని ఐఐఎం ముంబైలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. వారి పేరు కంటే కూడా మండి సారుగా మొత్తం భారతదేశంలో కొన్ని వందల వేల మంది విద్యార్థులకు సుపరిచితులు వారు. గూగుల్లో కూడా ఇంటర్నెట్లో వారికి సంబంధించిన సమాచారం విస్తృతంగా అందుబాటులో ఉన్నది. వారు నా ఎదురుగా ఉన్నారు. మండి సార్. సార్ నమస్కారం. నమస్కారం సార్, ఈ మీ పేరు ఉండగా మండి సార్తో మీరు పిలిపించుకోవడం ఏమిటి? అసలు ఆ టోపీ ఏందో నాకు ముందు మీరు చెప్పిన తర్వాత మనం తప్పకుండా చదువు నేర్పడంలోనే చదువు నేర్చుకోవడం కోసం మండిని ఉపయోగిస్తాం. మండిలో నేర్పుతాం అన్నమాట. అందుకే నా దగ్గర చదువు నేర్చుకున్న వాళ్ళు ఏమంటారంటే మండి సార్ అంటారు. మండి ద్వారా నేర్పుతాం. అంటే సంత, బజారు, అంగడి, మండి, రకరకాల పేర్లు ఉన్నాయి. కర్ణాటకలో అంగడి అంటాం, సంత కూడా అంటాం. మనం దక్షిణాది మనం అంగడి అంటాం, వారానికి ఒకసారి సంత అంటాం, బజార్ అంటాం, మామూలు అది. సో అంగడిలోకి, సంతలోకి, బజారులోకి వెళ్తే అసలు నిజమైనటువంటి వస్తుంది అనమాట. నిజమైన చదువు వస్తుంది. రా చదువు, RAW అంటే రా ఉంటుంది, ఒరిజినల్ అన్నమాట. తర్వాత రెమ్యునరేటివ్ స్టడీ అవుతుంది అది నిజంగా. తర్వాత నిజమైన స్టడీ అవుతుంది. ల్యాబొరేటరీ చదివిన చదువు అది నిజమైన చదువు కాదు. మనం అడవిలో చూసిన సింహానికి, జూలో చూసిన సింహానికి చాలా తేడా ఉంటుంది. ప్రింటెడ్ సింహం అయితే అసలు దాంట్లో పసే ఉండదు. ఈరోజు చదువు ఏం చేసామంటే అడవిలో చదువుని జూలోకి తీసుకొచ్చాం, జూలో నుంచి ప్రింట్లోకి తీసుకొచ్చాం. దాంట్లో నిజం లేదు. అంటే జీవితంలోకి రాలేదు, అసలు జీవితమే లేదు దాంట్లో. ఓకే, అంటే మీ మండి అని పెట్టుకోవడం వెనుక అంటే భావం, నేను నేర్పే విధానం మండి కాబట్టి విద్యార్థులు అలా నేర్చుకొని నా పేరే మండి చేసేసారు. ఈ సారు మండి సార్ అని చెప్పేసి. ఆదాయం, పని, కస్టమర్, వర్క్, లెర్నింగ్ అండ్ లీవింగ్. నేను మళ్ళీ రిపీట్ చేస్తాను. లెర్నింగ్, లీవింగ్, కస్టమర్, ఆదాయం, పని, ఇవి జీవితంలో ఉన్నటువంటి విషయాలు. ఇవన్నీ కూడా మనకు మండిలో కనపడతాయి, బజార్లో కనపడతాయి, సంతలో కనపడతాయి. మన గోరేటి వెంకన్న గారు సంత అంటే ఎట్లా చెప్తాడు, బ్రహ్మాండ పాట చెప్తాడు. అవును. సో దాంట్లో అవన్నీ కనపడతాయి మనకు. సో అది రిఫ్లెక్ట్ కావడం కోసం మండి అనే కాన్సెప్ట్ తీసుకొచ్చాం. హైయర్ ఎడ్యుకేషన్లో మండి అనేది బాగా ఉపయోగపడుతుంది. 5 కోట్ల మంది హైయర్ ఎడ్యుకేషన్ ఉన్నత విద్యార్థులు, ఉన్నత శిక్ష చదివేటువంటి విద్యార్థులు మన దేశంలో ఇప్పుడు ఉన్నారా? మన దేశంలో 5 కోట్లు ఇప్పుడు చదువుతున్నారు. 5 కోట్ల మంది ఈరోజు కాలేజీలో చదువుతున్నారు. 140 కోట్లలో డిగ్రీ, పీజీ, ఎంఫిల్, ఎంపీహెచ్డీ చేశారు. 5 కోట్లు. ఈ 5 కోట్ల మంది కూడా ప్రతిరోజు మండికి వెళ్ళేసి, ప్రతిరోజు అంగడికి వెళ్ళి, ప్రతిరోజు సంతకెళ్ళి నేర్చుకోవచ్చు. చిన్నపిల్లలు ఇప్పుకోకపోవచ్చు. ప్రైమరీ స్కూల్ స్టూడెంట్స్ ఎలా వెళ్తారని నిజమే, ప్రైమరీ స్కూల్ స్టూడెంట్స్ వెళ్ళకూడదు. పాఠశాల విద్యార్థులకు పనికిరాదు. కళాశాల విద్యార్థులకు ఒకటే మార్గం మండి, సంత, బజారు, అంగడి. ఎందుకంటే దాంట్లో జీవితాన్ని నేర్చుకోవచ్చు, జీవితాన్ని అనుభవించవచ్చు, జీవితంలో సఫలీకృతులు కావచ్చు. మళ్ళీ అక్కడికి వస్తా నేను. ఆ టోపీ ఏమిటి అంటే, ఈ టోపీ అనేది ఒక కాన్సెప్చువల్గా ఒక బ్రాండింగ్ కూడా. నేను మార్కెటింగ్ ప్రొఫెసర్ని, బిజినెస్ మేనేజ్మెంట్ ప్రొఫెసర్ని. చూడటానికి ఒక స్పెషాలిటీ ఉండాలండి. ఇదొక బ్రాండ్, అదొక బ్రాండ్. తప్పకుండా నాకు అక్కడ సిగ్గేం లేదు. నేను బ్రాండ్గా ఉంచుకోవడం కోసం పెట్టుకోవడం తప్పేం లేదు, అందుకోసం పెట్టాను. బట్ ముఖ్యంగా ఏమిటి అంటే సిద్ధాంతపరంగా కూడా
ఈ టోపీలో నుంచి కాన్సెప్ట్ వచ్చింది. ఓ గాంధీ గారి ఉమ్. నై తాలీం ఏమిటి అంటే పనితోటి చదువు నేర్చుకోవడం ఎలా అన్నటువంటి కాన్సెప్ట్ని 1930లో 1920లో మాట్లాడటం రాయడం జరిగిందనమాట. అయితే గాంధీ గారు ముఖ్యంగా పాఠశాలలో ఉపయోగించారు పనిని ఎట్లా ఉపయోగించాలని చెప్పేసి, పని ద్వారా పిల్లలకు ఎట్లా నేర్పాలని చెప్పేసి పాఠశాల లెవెల్లో ఉపయోగిస్తుంది, కళాశాలలో మర్చిపోయారు. దీన్ని రివైవ్ చేయడం కోసం చెప్పేసి నేను ఈ గాంధీ గారి టోపీని నేను తీసుకోవడం జరిగింది. అఫ్ కోర్స్ ఇది బ్రాండ్, అఫ్ కోర్స్ దెర్ ఇస్ అ మెసేజ్ విచ్ వీ వుడ్ లైక్ టు గివ్ టు ద సొసైటీ. సమాజానికి ఒక కాన్సెప్ట్ని, ఒక ఐడియాని, ఒక మార్గాన్ని చూపించడం కోసం ఉపయోగించేట్టుగా ఉపయోగించుకుంటాను. మీరు ఒక మార్కెటింగ్ ప్రొఫెసర్, మార్కెటింగ్, బిహేవియర్, బిజినెస్, మొత్తం బిజినెస్ మంచిది. ఇప్పుడు సొంత జీవితాన్ని ఎట్లా టర్న్ చేస్తుంది, సొంత ఒక కమ్యూనికేషన్ స్కిల్, సొంత ఒక లైఫ్ అన్నారు కదా మీరు, చదువు సొంత జీవితం ఎట్లా బ్రహ్మాండంగా చెప్పారు. విద్యార్థి కాలేజీలో చదువుకునేటువంటి ప్రతి కాన్సెప్ట్ని, ఫర్ ఎగ్జాంపుల్ జర్నలిజం, మీడియా ఉందనుకోండి, ఎప్పుడైతే జర్నలిజం స్టూడెంట్ మీడియా అంటే కాన్సెప్ట్ని సంతకు తీసుకెళ్ళి, బజారుకి తీసుకెళ్ళి ఒక కస్టమర్తో మాట్లాడటం, ఒక పాఠకుడితో మాట్లాడటం, ఒక వ్యక్తితో మాట్లాడినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ విషయాన్ని సత్యాన్వేషణ జరుగుతుంది. ఇది నిజమా అబద్ధమా, కాలేజీలో ప్రొఫెసర్ చెప్పింది నిజం అనుకోవడానికి ఎందుకు అనుకోవాలి, అనుకోవాల్సిన అవసరం ఏముంది. ముఖ్యంగా ఏమిటంటే విద్యార్థి నేర్చుకోవడం అనేది ఎప్పుడు కంప్లీట్ అవుతుందంటే తను కూడా అది సత్యంగా నిరూపించినప్పుడే అది కంప్లీట్ అవుతుంది. ఒక వ్యక్తి యొక్క సత్యం ఇంకొక వ్యక్తికి సత్యం ఎప్పుడూ కాదు. నేను కూడా ఆ సత్యాన్ని సత్యంగా గ్రహించినప్పుడే దానికి వస్తుంది అన్నమాట. సో ప్రతి హైయర్ ఎడ్యుకేషన్ విద్యార్థి, ఉన్నత విద్యార్థి కూడా ఏం చేయాల్సింది, సత్యార్థి. ఒక విద్యార్థి అనేవాడు సత్యార్థి. మార్కెట్లకు వెళ్ళి, కస్టమర్స్ దగ్గరికి వెళ్ళేసి, ప్రజల దగ్గరికి వెళ్ళేసి, ఒక చీఫ్ మినిస్టర్ కానీ, ఒక ఎమ్మెల్యే కానీ, ఒక ప్రైమ్ మినిస్టర్ కానీ, దే విల్ గో టు ద పబ్లిక్ అండ్ ఆస్క్ సత్యార్థి, నేను చేసింది అవునా కాదా, నాకు మళ్ళీ మీరు ప్రాధాన్యత ఇస్తారా లేదా అన్న సంగతి అడగటం జరుగుతుందన్నమాట. సో ఈ సత్యాన్వేషణ నాన్ వైలెంట్ వే, అహింస పద్ధతిలో రెమ్యునరేటివ్గా వాల్యూ వచ్చేటట్టుగా చేయాలి, వాల్యూ పోయేటట్టు కాదు. ముఖ్యంగా ఏంటంటే ఏ పనినైనా సరే విలువ వచ్చేటట్టుగా పనిని డిజైన్ చేసుకోవచ్చు. విలువ పోయేటట్టు చేసుకోవాల్సిన అవసరం ఏమిటి? పని చేయడం వల్ల విలువ పోవచ్చు, విలువ రావచ్చు. మన దగ్గర రెండు చాయిసెస్ ఉన్నాయి, ఇలానైనా చేసుకోవచ్చు, అలానైనా చేసుకోవచ్చు. ఈరోజు ఈ 4-5 కోట్ల మంది విద్యార్థులకు కావాల్సింది ఏమిటి అంటే విలువ వచ్చే విధంగా అహింసా పద్ధతిలో సత్యాన్వేషణ ఎలా జరగాలి అన్నది హైయర్ ఎడ్యుకేషన్ యొక్క డెఫినేషన్. ఇక్కడ పిల్లలు చాలామంది మన దగ్గర పీజీ చేసిన వాళ్ళు గ్రూప్ 1 రాస్తారు, గ్రూప్ 2 రాస్తారు, డిఎస్సి రాస్తారు, ప్రయత్నం చేస్తారు, శక్తి మేరకు పోరాడతారు. ఆ తర్వాత అందరికి ఉద్యోగాలు రావు కదా, రావు. 100లో పోస్టులు ఉంటే 1,00,000లో దాన్ని ఆశించేవారు ఉంటారు. మరి మిగతా వారికి వారి జీవితం ఒక ఆశాజనకం కావాలంటే ఏం చేయాలి? చాలా ముఖ్యమైనటువంటి విషయం. చదువు అందరికీ కావాలి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, సబ్కే లియే శిక్ష జరూరీ హై. అసలు నేను ఇలా మాట్లాడుతున్నాను, బుచ్చన్న మాట్లాడుతున్నాడంటే చదువు ఉండటం వల్లనే మాట్లాడుతున్నాను. చదువు లేకపోతే నేను ఎక్కడో ఏ ఊర్లోనో ఏ రోడ్ సైడ్ టైలర్గా ఉండేవాడిని. చదువు అనేది అందరికీ అవసరం. అయినంత మాత్రాన చదువు ఉంటే తప్పకుండా ఉద్యోగం రావాలి అనేటువంటిది బిగ్ క్వశ్చన్ మార్క్. అంటే సప్లై ఉన్నంత డిమాండ్ ఉందా? ఒకవేళ డిమాండ్ లేకపోతే సప్లై తగ్గించాలా? ఇది ముఖ్యమైన విషయం. డిమాండ్ లేదు కాబట్టి మేము సప్లైని తగ్గిస్తాం అనడం అనేది చాలా చాలా అవివేకమైనటువంటి విషయం, ముఖ్యంగా ఉన్నత విద్య యువకులకి. ఈరోజు మనకు దగ్గర 5 కోట్ల మంది చదువుతుంటే ఒక 15 కోట్ల మంది బయట ఈ కాలేజీలో అడ్మిషన్ రాని వాళ్ళు బయట తిరుగుతున్నారు. 15 కోట్ల మంది? ఎస్. సో 20 కోట్ల మంది దగ్గర అంటే 5 కోట్ల మంది చదువుతుంటే 15 కోట్ల మంది బయట తిరుగుతున్నారు. వాళ్ళకు కూడా విద్య రావాలి.
అయితే 20 కోట్ల మంది చదివితే నిరుద్యోగం పెరుగుతుంది. ఎట్లా చేయాలి? ఇదే విషయం అన్నమాట. ముఖ్యంగా ఏమిటంటే అక్షరం అమంత్రం అక్షరం నాస్తి అని అంటాడు. అంటే ఈ అక్షరమైనా కూడా మంత్రమే, ఏ అక్షరంలో కూడా అమంత్రం కాదు. ఎందుకు అవుతుందండి? చదువు వచ్చినవాడు యూజ్లెస్ ఫెల్లో ఎలా అవుతాడు? అమంత్రం అక్షరం నాస్తి. మీరు చూడండి ఎంత బాగా మాట్లాడాడు. అసలు చదువు రానివాడు ఉపయోగపడేప్పుడు చదువు వచ్చినవాడు ఎందుకు ఉపయోగపడకుండా ఉంటాడు? అంటే చదువు ఇవ్వడం అనేది సరైన పద్ధతిలో జరగట్లేదు కాబట్టి చదువుకున్నవాడు నిరర్ధుడవుతున్నాడు. సో చదువు చెప్పటం, చదువు నేర్చుకోవడం అనేది విలువ వచ్చేటట్టుగా కనుక నేర్చుకున్నట్టయితే ఈ నిరుద్యోగం అనే సమస్య లేదు యాక్చువల్గా. అయితే ఉద్యోగాలు కొన్నే ఉన్నాయి, నిజమే. ఉద్యోగాలు చాలా తక్కువగా ఉంటాయి. ఉద్యోగం రానంత మాత్రాన భయపడవద్దు. ఉద్యోగం రానంత మాత్రాన బాధపడకూడదు. ముఖ్యంగా ఏమిటంటే ఈరోజు చాలా ఇంపార్టెంట్ కూర్చున్నా, ఈరోజు చదువుకున్నవాడు ఉద్యోగం చేసిన దానికే ఉద్యోగం చేయకుండా తనకంటూ ఒక యావగేషన్, ఒక ఆక్యుపేషన్ కనుక డెవలప్ చేసుకుంటే ఈరోజు బాగా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది 50 సంవత్సరాల క్రితం నిజం కాదు, 100 సంవత్సరాల క్రితం నిజం కాదు. ఈరోజు బీసీసీ చేసి ఎంసీసీ చేసినటువంటి జర్నలిస్టు తనంటూ ఒక సెటప్ కనుక పెట్టుకొని నడిపించుకుంటే ఫార్ బెటర్గా మీకు చూడుచుండొచ్చు. మీరు బ్రహ్మాండమైన టాప్ కంపెనీస్లో టీవీలో పనిచేస్తున్న వాళ్ళు బయటకు వచ్చేసి ఈరోజు ప్రతి వాళ్ళు తమ సొంత వ్యాపారాలు పెట్టారు. శేఖర్ గుప్తా కానీ, రవీష్ కుమార్ కానీ, బర్గాదత్ కానీ. సో అటువంటిప్పుడు ఉద్యోగం చెయ్యటం కంటే ఉద్యోగం చేయకపోవడం అనేది మంచిది ఈరోజు చదువుకున్న వాడికి. చాలా ఇంపార్టెంట్ విషయం గుర్తుపెట్టుకోండి. చదువు వచ్చినంత మాత్రం నాకు ఉద్యోగం రాదని చెప్పి బాధపడాల్సిన, సంతోషపడాలి యాక్చువల్గా. అయితే చదువుకునేటప్పుడు ఏం చేస్తే ఈ బాధ నుంచి, ఈ భయం నుంచి విముక్తి అవుతాం అనే సంగతి నేను మాట్లాడతాను. నేను చేసే పని ఏమిటి అంటే చదివేటప్పుడు ఈ బలం, ఈ భయాన్ని పోగొట్టేట్టుగా ఎలా చేయించాలన్నది ముఖ్యమైనటువంటి పని మేము చేసేటువంటిది. మీ దగ్గరికి వచ్చే విద్యార్థులు గ్రామీణ ప్రాంతాల నుంచి సెమీ అర్బన్, అర్బన్, ఎందుకంటే ఐఐఎంలో సీట్ రావడమే గగనం. అవును. ఇట్లా మీరు చాలా మందిని ప్రభావితం చేసిన కొన్ని వీడియోలు కూడా చూసిన నేను. అసలు మీ జీవితం మీరు చదువు సంపాదన అన్నారు కదా, మీరు ఎట్లా చదువుకున్నారో చెప్పండి కొంచెం, మీ అనుభవం, జీవిత అనుభవం ఒకటి. నా పర్సనల్ వ్యక్తిగత అనుభవం గురించి మాట్లాడుతాను. అయితే నేను చదువుకున్నాను. నేను బీకామ్ చేశాను, ఎంకామ్ చేశాను. ఊరు నుంచి వచ్చాను నేను, సిరికొండ, సూర్యాపేట తాలూకా. అక్కడి నుంచి సూర్యాపేటలో బీకామ్ చేశాను. అక్కడి నుంచి ఉస్మానియాలో ఎంకామ్ చేశాను. అక్కడి నుంచి ఎంఫిల్ పిహెచ్డి చేసేసాను. అక్కడి నుంచి ఉస్మానియాలో లెక్చరర్గా జాయిన్ అయిపోయాను. అయితే ఈ ఆల్ త్రూ కేజీ నుంచి పీజీ వరకు కూడా హాస్టల్ స్కాలర్షిప్లు, ఉపకార వేతనాలు దొరికాయి. మధ్యాహ్న భోజనం తిన్నాం. ఇవన్నీ బాగానే ఉన్నాయి. అయితే ఇవి సరిపోకపోయేది. దీనితో పాటు పని చేయడం అనేది అనివార్యం అన్నమాట నాకు. నేను టైలర్గా పనిచేస్తాను, దర్జీగా పనిచేస్తాను. నేను బుచ్చన్న గారి ప్యాంట్ షర్ట్ ఒక 3 గంటల్లో కుట్టి అలా హ్యాంగర్కి వేయగలను. నేను బీకామ్ చదివేటప్పుడు, నేను ఎంకామ్ చదివేటప్పుడు, నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు చదువు నుంచి డబ్బు సంపాదించలేకపోయాను నేను. ఇది నేను తర్వాత ఆలోచించాను. చదువు నుంచి డబ్బు సంపాదించలే. మీరు అనుకుండొచ్చు చదువు కోసం వచ్చి డబ్బు సంపాదించడం ఏంటంటే పిచ్చివాళ్ళు అనుకుండొచ్చు. నేను ఒప్పుకోనే విషయాన్ని. నేను చదివేటప్పుడు అసలు నిజమైన చదువులో విలువ అనేది బయటకు వచ్చేస్తుంది. విలువ రాని చదువు, విలువలు బయటికి వెళ్ళనేటువంటి చదువు, అది చదువే కాదు. ఎట్లా? దానికి నిరూపణే విలువ. నేను రట్టుగొట్టి, నేను బట్టి కొట్టి రాస్తాను, నేను బాగా రాశాను కాబట్టి నాకు గోల్డ్ మెడల్ ఇవ్వాలి, అది పాతకాలపు పరీక్ష. ఇది కొత్త కాలంలో ఈ పరీక్ష పనికిరాదు. ఈరోజు కావాల్సింది ఏంటంటే పరీక్షలో నేను బాగా రాయగలిగాను కాదు, నువ్వు ఒక కస్టమర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడగలిగవా, ఒక బజారుకి వెళ్ళి ఒక వ్యక్తిని కన్విన్స్ చేయగలిగలవా. ఇది ఒక కొత్త ప్రమాణాలు అన్నమాట. ఈ కొత్త ప్రమాణంలో ఈ పాత ప్రమాణాలు పనిచేయవు అన్నమాట. సో నేను ఎప్పుడైతే బీకామ్ చేశానో, ఎంకామ్ చేశానో,
ఇదేమిటండి, నేను వ్యాపారం నేర్చుకొని వాణిజ్యం నేర్చుకొని నేను ₹1 సంపాదించలేకపోయాను. ఈ వాణిజ్యం నేర్చుకోవడం కోసం, ఈ వ్యాపారం నేర్చుకోవడం కోసం కామర్స్, డెబిట్, క్రెడిట్, ప్రాఫిట్, లాస్, ఇదే అనమాట. 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు నేను టైలర్గా పనిచేయాల్సిన అవసరం ఏమిటి నాకు? అది ఎంత కష్టం తెలుసా? 2 రోజులు పని చేయాలి, 5 రోజులు చదువుకోవాలి. మరి చదువు డిస్టర్బ్ కదా? యాక్చువల్గా చదువు, హౌ డూ యూ బ్యాలెన్స్? దట్స్ అ బిగ్గర్ ఇష్యూ. అసలు విషయం ఏమిటంటే ఈ 5 రోజుల చదువునే కనుక విలువ వచ్చేటట్టు కనుక మార్చుకున్నట్టయితే నేను 2 రోజులు మనకి టైలరింగ్ పోవాల్సిన అవసరమే లేదు నాకు. అంటే ఎట్లా అది? చదువును పనిగా మార్చడం అనేది చాలా ఈజీ. మీకు చిన్న సమాధానం చెప్తాను. చదువును పనిగా మార్చడం. ఓకే, నేనేం చేశానంటే నా విద్యార్థికి, MBA స్టూడెంట్కి ఆగస్టు 15 రోజు, జనవరి 26వ తారీఖు రోజు ఒక 10 అశోక స్తంభాలు ఇచ్చేసి ఒక 500 మందికి ఒక ప్రతి వాడికి ఒక 10 స్తంభాలు ఇచ్చేసి, నాన్న ఈరోజు జై బోలో భారత్, ఓకే, జై హింద్ అని చెప్పేసి పోయేసి ఈ 10 అశోక స్తంభాలని 26 జనవరి రోజు మీరు అమ్ముకొని రావాలి. చదువును పనిగా మారుస్తున్నాను. ఏం చేశాను? ఆగస్టు 15 జనవరి 26వ తారీఖు నాడు ఒక అశోక స్తంభాన్ని ఒక విద్యార్థికి ఇచ్చేసి బజారుకు పోయేసి బుచ్చన్న కానీ, ఇంకొక వెంకటేశ్వరరావు కానీ, ఇంకొక శ్రవణ్ కుమార్ కానీ, ఇంకెవరైనా సరే పోయేసి, నమస్కారం అండి, ఈరోజు ఆగస్టు 15 అండి, ఈరోజు భారత స్వాతంత్ర్య దినోత్సవం, ఈరోజు మీరు ఈ దీపికని, ఈ జ్ఞాపికని మీరు కొనుక్కుంటే మీకు భారత విలువలు మీకు వస్తాయండి అని చెప్పేసి ఈ 500 మంది స్టూడెంట్స్ అమ్ముకొని వస్తారనమాట. వచ్చిన తర్వాత వ్యాపారం గురించి వ్యాసం రాస్తారు. ఎట్లా మాట్లాడాలి, ఎందుకు మాట్లాడాలి, ఇది తయారు చేయడానికి ఎంత ఖర్చు అయింది, ఇది అమ్మడానికి ఎంత కష్టం ఉంది, ఇది ఎవరికి అమ్మాలి, మార్కెట్ ఎక్కడుంది, ఇదేమన్నా చదువు కాదా? ఇది చదువు కాదని ఎవరు చెప్పారు? ఇదే వ్యాపారం కదా. లేదండి, మీరు జనవరి 26వ తారీఖు నాడు ఏమైనా జెండా వందన మాత్రమే చేయాలి కానీ అశోక స్తంభాన్ని అమ్మొద్దని ఏమైనా ఉందా? అన్నం లేనటువంటి ఈ బజార్లో ఉన్నటువంటి అన్నం లేనటువంటి చాలామంది కారు దగ్గరికి వచ్చేసి 3 రంగుల జెండాలు అమ్ముతుంటారు. వాళ్ళేం చదువుకోలేదు పాపం. వాళ్ళు పుట్టకూటి కోసం చెప్పేసి వాళ్ళు అమ్ముతున్నారు. నువ్వు పుట్టకోటి కోసం కాదు, మెదడు కోసం అమ్ముతున్నావు. నువ్వు దేశాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం అమ్ముతున్నావు. నువ్వు కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడం కోసం చేశావు. ఏప్రిల్ 14వ తారీఖు ఆ రోజు ఏం చేస్తామంటే, మహాపురుషుడు, భారత రాజ్యాంగ నిర్మాత, ఆయన బయోగ్రఫీ తీసుకొని పిల్లలకి ఇచ్చేసి తలా 20 కాపీలు ఇచ్చేసి బాబా మీరు వెళ్ళేసి ఈరోజు మహాపురుషుడి జన్మదినోత్సవం, మీరు వెళ్ళేసి ఇది అమ్ముకురండి, నీకు సివిక్స్ అర్థమవుతుంది, నీకు బిజినెస్ అర్థమవుతుంది, నీకు కాన్సెప్ట్ పూర్తిగా అర్థం కావడం కోసం ఉపయోగించుకోవాలి, పంపించేస్తాం. అయితే చదువును పనిగా మార్చడం అనేది ఒక ఆర్ట్. చదువును ఎందుకు మార్చాలనేది కావచ్చు. ఎందుకు మార్చదు? చదువును మారిస్తే దాంట్లో నుంచి వెలువ వస్తుంది. జర్నలిజాన్ని కానీ, జువాలజీని కానీ, బాటనీ కానీ, కెమిస్ట్రీ కానీ, ఫిజిక్స్ కానీ, మ్యాథమెటిక్స్ కానీ, ఇంగ్లీష్ కానీ, ఏ సబ్జెక్ట్ అయినా సరే దాన్ని పనిగా మార్చవచ్చు. పనిగా మార్చినప్పుడు దాంట్లో విలువ వస్తుంది, దాంట్లో మజా వస్తుంది, దానివల్ల నీకు ఒక కెరీర్ అనేది డెవలప్ అవుతుంది, ఒక దూరదృష్టి అనేది మనకు డెవలప్ అవుతుంది. అసలు వ్యక్తి యొక్క పూర్తి అభివృద్ధి అనేది ఈ పథంలో జరిగే అవకాశం ఉంటుంది. మీరు మార్కెటింగ్, స్కిల్ డెవలప్మెంటు, పర్సనల్ డెవలప్మెంటు, అందులో మీరు ప్రొఫెసర్ కాబట్టి ఈ విషయాలు మాట్లాడుతున్నారు. ఒక MBBS చదువుతున్న విద్యార్థి, లేకపోతే కనుక అగ్రికల్చర్లో PhD చేస్తున్న విద్యార్థి తను ఎట్లా బాగా మాట్లాడారు. ముఖ్యంగా ఒక డెంటల్ స్టూడెంట్ గుర్తుపెట్టుకోండి, మీరు పళ్ళు తీసి పళ్ళు పెడుతుంది ఒక అబ్బాయి కానీ ఒక అమ్మాయి కానీ, ఒక పళ్ళు తీసి పళ్ళు పెడుతుంది. ఎట్లా మాట్లాడాలి, ఎలా పెట్టాలి, ఎంత చార్జ్ చేయాలి, పూర్తిగా డెంటల్ సైన్స్లో ఇది పార్ట్. పేషెంట్ను మనం ఎలా చూసుకోవాలనేది MBBSలో పార్ట్. అది అగ్రికల్చర్లో లేదు. దరిద్రం ఏమిటంటే ఫార్మర్ దగ్గరికి వెళ్ళి విత్తనాలు అమ్మడం కానీ, నారు అమ్మడం కానీ, పైరు తీసుకోవడం కానీ,
మందులు ఇవ్వడం కానీ ఇక్కడెక్కడ అగ్రికల్చర్ని ఒక పనిగా మార్చలేదు. ఏ ఏ చదువు అయితే పనిగా మార్చిందో అది బాగా ఫ్లరిష్. ఆర్కిటెక్చర్ ఉందనుకోండి, ఇట్స్ పనిగా మార్చడం జరిగింది. లా ఉందనుకోండి, పనిగా మార్చడం జరిగింది. ఆర్కిటెక్చర్ కానీ లా కానీ మీరు ఆలోచిస్తే జనరల్గా అయితే ప్రొఫెషనల్ కోర్సెస్, ఇంజనీరింగ్ కానీ. యాక్చువల్గా ఈరోజు ఇంజనీరింగ్ కూడా చేయట్లేదు. విషయం ఏమిటి అంటే ఒక రకమైనటువంటి టీచర్స్, ఒక పర్టికులర్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి టీచర్స్ ఏం చేశారంటే వాళ్ళకు పని రాదు, వాళ్ళకు పని తెలియదు. వాళ్ళు టీచర్స్ అయినప్పుడు, వాళ్ళు ప్రొఫెసర్స్ అయినప్పుడు ఎంతసేపటికి రాయడం, చదవడం, ఓన్లీ మెదడుకు సంబంధించినటువంటి ఆక్యుపేషన్ అరేంజ్మెంటే తప్ప బాడీకి సంబంధించినటువంటి, హృదయానికి సంబంధించిన విషయాల్ని ఎప్పుడు చదువులోకి తీసుకురాలేదు. మనకు 1990ల నుంచి టాలెంట్ అనే పదం చాలా బలంగా వస్తున్నది. మనకు బీసీ రిజర్వేషన్లు తెర మీదకి వచ్చినప్పటి నుంచి టాలెంట్, ప్రతిభ ఉండాలి, ప్రతిభ అనేది ఒకటి వస్తుంది కదా. ఏమిటి మరి టాలెంట్? మీరు దాని టాలెంట్తో మరి ప్రతిభ అనేది ఇది ఇది రాంగ్గా ఒక ఒక రాంగ్ డెఫినేషన్లోకి తీసుకుంటం జరిగింది. ఇది ఒక కొత్త డెఫినేషన్ ఇవ్వాల్సిన అవసరం ఈరోజు ఉన్నటువంటి. టెక్నాలజీ మారింది కాబట్టి ఒకటి, తర్వాత సప్లై పెరిగింది కాబట్టి రెండోది, ముఖ్యంగా మూడోది ఏమిటి అంటే అసలు ఇది తప్పుగా భావించడం జరిగింది. ప్రతిభ అనేది ప్రభావం చూపించాలి. ప్రభావం చూపింది ఏదైనా సరే ప్రతిభ కాదు. దానికి టాంజిబుల్గా అంటే క్లియర్గా, ఫిజికల్గా అవుట్పుట్ కనిపించాలి. కర్మణ్యేవ అధికారిస్తే మా ఫలేషు కదా ఫలే. ప్లీజ్ అండర్స్టాండ్, మా ఫలేషు, ద రిజల్ట్స్ హ్యావ్ టు బి దేర్. పని వల్ల ఫలితాలు ఉండకూడదని ఎవరు చెప్పలేదు. ఫలితాలు రాకుండా ఉండే పని చేయమని ఎవరు చెప్పలేదు. సో ఇప్పుడు ప్రతిభకు మనం చెప్పాల్సింది ఏంటంటే ప్రతిఫలము లేకపోతే అది ప్రతిభ కానే కాదు. ముఖ్యంగా ఇంటర్నెట్ వరల్డ్లో, ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరల్డ్లో, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో బట్టి చెప్పటం, మాటలతో చెప్పటం, ఇది ఆర్టిఫిషియల్, కృత్రిమైనటువంటి జ్ఞానం. ఇది నిజమైన జ్ఞానం కాదు. ఇది మనకి ఈరోజు నిజమైన జ్ఞానం ఏమిటంటే ప్రభావము, ఫలము. అండ్ బీసీజే కావచ్చు, అది జర్నలిజం కావచ్చు, లా కావచ్చు, బీకామ్ కావచ్చు, బిఏ కావచ్చు, లా కావచ్చు, తెలుగు లిటరేచర్ కావచ్చు. తెలుగు లిటరేచర్ చేసిన వాళ్ళు బ్రహ్మాండమైన కవిత్వం చెప్పుకోవచ్చు, బ్రహ్మాండమైన ఫలాలు, బ్రహ్మాండమైన ప్రతిభని చూపించవచ్చు, ప్రభావాన్ని దాన్ని డబ్బు సంపాదించలేక ఎట్లా? యాక్చువల్గా ఈరోజు ట్రాన్స్లేషన్లో బ్రహ్మాండమైన డబ్బు సంపాదించే అవకాశం ఉంటుంది చదువులు. ఈరోజు ఆలోచించండి, అసలు ఎంత బ్రహ్మాండమైన చేయొచ్చో మీరు ఆలోచించండి. ద పీపుల్ హూ ఆర్ దేర్ ఇన్ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్, స్క్రిప్ట్స్ రాసేవాళ్ళు కానీ ఇవి కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి, చదువును పనిగా మార్చగలిగే కెపాసిటీ అనేది తీసుకురావడం అది ఇంపార్టెంట్. డ్యాన్స్ అనేది దాన్ని ఒక పనిగా మార్చగలగాలి, దాన్ని ఒక విలువగా మార్చగలిగాలి, దాని నుంచి ఒక విలువ వచ్చేటట్టుగా చూడాల్సినది ఇంపార్టెంట్ అనమాట. అది లేనప్పుడు కాదు. అది లేనటువంటి వాళ్ళు చదువు ఉపయోగం లేదు. వాళ్ళకి నాకేమైనా చదువు వస్తుంది, నేను ప్రభావం చూపించలేను అంటే పనికిరారు. ఇది ఈరోజు ఇంటర్నెట్ వరల్డ్లో చాలా ఈజీ. కానీ మళ్ళా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత నైపుణ్యాలు యంత్రాలు భావి ప్రదర్శిస్తాయి, కంప్యూటర్ చేస్తుంది, మనుషులకు ఉద్యోగాలు దొరకవు అని చెప్తున్న ఒక చర్చ జరుగుతున్న సందర్భంలో మీరు చదువుతో పాటు సంపాదనని మీరు అంటున్నారు. ఎట్లా సాధ్యం? మనుషులు ఉన్నన్ని రోజులు మనుషుల అవసరం మనుషులకు ఉంటుంది. మనుషులు ఉన్నన్ని రోజులు మనుషులు ఉన్నన్ని రోజులు మనుషుల అవసరం మనుషులకు ఉంటుంది. మనిషి అనేవాడు యంత్రాన్ని ప్రేమించాడు. మీరు ఏదైనా చేయండి, మనిషికి ఇంకో మనిషి సోషలైజేషన్ అన్నది మనిషి సంఘజీవి, మనిషి ఎదుటితో మాట్లాడటం జరుగుతుంది. అయితే లేదండి మీరు ఐసోలేట్ అయిపోయారు, యాక్చువల్గా పిచ్చోళ్ళు అయిపోతారు, దేర్ బికమ్ మెంటల్ ప్రాబ్లమ్స్. ఈరోజు బ్రహ్మాండమైన విషయం ఏమిటంటే సంఘంలో డిప్రెషన్ ఈరోజు ఇట్స్ బిగ్ ఇష్యూ. మెంటల్ హెల్త్ అనేది చాలా ఇష్యూ. ఎందుకంటే మాట్లాడేవాళ్ళు లేడు, చెప్పేవాళ్ళు లేడు, చేసేవాళ్ళు లేడు. ఒకరోజు కూర్చొని ఒక గంట సేపు బ్రహ్మాండంగా మాట్లాడగలిగితే అమోఘమైన రిలేషన్షిప్. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే
కోట్లు కోట్లు సంపాదించడం కాదు ఇక్కడ కావాల్సింది. నాకు సస్టైనబుల్, నేను బతికుండేటువంటిది, నేను ఒక జీవితాన్ని సక్రమంగా నడిపించగలిగేటువంటి కెపాసిటీ వచ్చేటువంటి సంపాదన ఈజీగా చేయొచ్చు. అది కష్టమే కాదు. ఎందుకంటే ఈరోజు మనుషుల అవసరం ఎక్కువగా ఉంది. ఒక యంత్రంతో క్షవరం చేసుకోవచ్చు, కానీ మనిషి క్షవరం చేయడం అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. మాట్లాడుతాడు, ఒక సంతృప్తి ఉంటుంది, ఒక రిలేషన్షిప్ వచ్చేస్తుంది, దాంతో ఉందన్నమాట. సో ఏఐ అనేది మనుషులకు ఉపయోగపడుతుంది. మనుషులను సర్వ్ చేయడానికి, మనుషుల సంతృప్తిని ఇవ్వడం కోసం ఏఐ ఇంకా బాగా ఉపయోగపడుతుంది. దాన్ని బాగా ఉపయోగించుకోవచ్చు. తర్వాత ఇంకొక విషయం, ప్రతి వాడికి ఉపయోగపడుతుంది. ప్లీజ్ అండర్స్టాండ్. ఇంకొకటి ఏంటంటే 50 సంవత్సరాల క్రితం 100 సంవత్సరాల క్రితం ఏంటంటే ఎలిట్స్, సవర్గాలు, అగ్రవర్ణాలు మాత్రమే చేయగలిగాయి. ఈరోజు ఎవడు చేయగలిగితే వాడు ఉపయోగించుకుంటాడు. డెమోక్రటైజేషన్ ఆఫ్ నాలెడ్జ్ అనేది ఈరోజు జరిగే అవకాశం ఉంది. దీనివల్ల మనం బాధపడడం కానీ భయపడడం కానీ అవసరం లేదు. దీంతో సంతోషపడాలి. మనం దీన్ని ఉపయోగించుకోవడం ఎలా అని ఆలోచించాలి. యాక్చువల్గా ఈరోజు మనుషులతో మాట్లాడడం ఒక పెద్ద ఆర్ట్, అదొక పెద్ద బ్రహ్మాండమైనది. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు కెమెరాతో నువ్వు ఎలా మాట్లాడగలుగుతున్నది బ్రహ్మాండమైన కంటెంట్ క్రియేషన్ అనేది బిగ్ ఇండస్ట్రీ. వందల వేల లక్షల కోట్ల మందిని మనం చేయగలుగుతాం, ప్రభావితం చేస్తున్నాం. కెమెరాతో మాట్లాడుతున్నాం మనం. సో ఈ విధంగా ఏఐ వల్ల నష్టపోయేది మానవ జాతి కాదు. మానవ జాతి బాగా దాన్ని ఉపయోగించుకునే అవకాశం, ఆందోళన అవసరం లేదు, అస్సలే అవసరం లేదు. మండిగా నేను మాట్లాడేది ఏమిటి అంటే, ఒకటే ఆలోచించాల్సింది ఏంటంటే, ఏఐని ఉపయోగించి నేను ఎదుటి వ్యక్తిని సంతృప్తిపరచగలుగుతున్నానా, మెప్పును పొందగలుగుతున్నానా, ఎదుటి వ్యక్తిని సంతోషపెట్టగలుగుతున్నానా, సంతోషపెట్టేటప్పుడు నేనేం అర్థం చేసుకోగలుగుతున్నాను, నాకు ఆనందం వస్తుందా, వేరే వాళ్ళకి ఆనందిస్తున్నా. ఇది సింపుల్ విషయాలు. చదువుకున్న వాడికి చదువు రాని వాడి కంటే ఈ విషయంలో జ్ఞానం ఎక్కువ ఉండాలి. చదువుకోని వాడికంటే చదువు వచ్చిన వాడికి, ముఖ్యంగా చదువు వచ్చింది కదా. సో చదువు అన్నది డిస్క్వాలిఫికేషన్ ఎప్పుడూ కాదు. ఒకవేళ డిస్క్వాలిఫికేషన్ అనుకుంటే అది చాలా చాలా తప్పు. ఈరోజు మనకు కావాల్సింది ఏంటంటే సప్లైని ఎక్కడ ఆపకూడదు. ఎంతమంది చదువుకుంటే అంతమంది చదువుకోవాలి, ప్రతివాడు చదువుకోవాలి. కానీ ఇక్కడ మీ దగ్గర చదువుకున్న వాళ్ళు అంటే ఐఐఎంలో చదువుకున్న వాళ్ళు అంటే ఒక బ్రాండ్ ఉంటుంది. పైగా బాంబే లాంటి మనకు వాణిజ్య రాజధాని ముంబై. మీ దగ్గర చదువుకున్న విద్యార్థులు చదువుకుంటూ సంపాదించిన వాళ్ళు ఉన్నారా? ఉంటే 1-2 ఉదాహరణలు చెప్పండి. తప్పకుండా. అయితే ఈ చదువుకుంటూ నేర్చుకుంటున్నారా అనేది మనం కరికులంలోనే పెట్టవచ్చు, లేదా వాడికి సొంతంగా ఆలోచన అయినా రావచ్చు. అయితే సొంతంగా ఆలోచించడం అనేది ఒకటి కొంతమందికి న్యాచురల్గా వస్తుంది, కొంతమందికి అవసరం కాబట్టి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యాపారి కొడుకు, ఒక అగర్వాల్ కొడుకు, ఒక గుప్తా కొడుకు, ఒక బనియా కొడుకు ఉన్నాడు అనుకోండి, వాళ్ళు జనరల్గా వ్యాపారంలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. అదే కనుక రూల్ చేసామనుకోండి, అదే కనుక ఒక నియమం చేసామనుకోండి, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇది రెండో విషయం. ఇంకొకటి ఏంటి అంటే, దీన్ని చాలా ఈజీగా చేయడం అనేది ఒక నేర్పరితనం. ఈరోజు స్టార్టప్ ఇండియా కానీ ఇవి కనుక చూస్తే ఇవ్వడం జరిగింది. మా కాలేజీలో మేము మ్యాండేట్ చేస్తాం. ఇది ఏమిటి అంటే, ప్రతి విద్యార్థి తను 1, 2, 3 నేనేమంటానంటే అమ్మకం నేర్చుకోవాలి. అమ్మకం నేర్చుకున్నట్టయితే నీకు జీవితం అర్థమవుతుంది. చాలామంది ఏమనుకుంటారంటే అమ్మడం చాలా కష్టం అని. మీరు వస్తుంటే చూస్తున్నాను, వీ రిక్వైర్ సేల్స్ పీపుల్ అని చెప్పేసి బోర్డు పెడతాడు. చాలామంది సేల్స్ మెన్ అంటే ఎగిరిపోతారు, భయపడిపోతారనమాట. యాక్చువల్గా సేల్స్ను మనం తప్పుగా అర్థం చేసుకున్నాం. మనం అమ్మడం అనేది, న్యూస్ పేపర్ అమ్మితే ఎలా ఉంటుంది అసలు, పోయి మాట్లాడిస్తే ఎలా ఉంటుంది అసలు, అది ఎంత ఆనందమైనటువంటి యాక్టివిటీ. యాక్చువల్గా ఒక లస్సీని తీసుకుపోయి ఒక వ్యక్తికి ఇచ్చి, సార్ ఈ లస్సీ సార్, ఈ లస్సీలో ఈ విటమిన్స్ ఉన్నాయి సార్, ఈ న్యూట్రిషన్స్ ఉన్నాయి సార్, దీనివల్ల డైజెషన్ ఇది ఉంటుంది సార్ మీకు అని చెప్పేసి మాట్లాడితే చెంపదెబ్బ కొట్టడు కదా. ఇది అవసరం లేదని అంటే అంటుండొచ్చు దాని అర్థం. కానీ ఎంతమంది అంటారు, ఎంతమంది తీసుకుంటారు? సో సేల్స్ అనేది వెరీ పాజిటివ్ యాక్ట్. మేము అమ్మకాల నుంచి మొదలు పెడతాం. 1 అమ్మకాలు, 2 ఆదాయాలు. అమ్మకాలు వదిలిపెట్టాం, ఆదాయాలు. మండి అంటేనే ఇదండి, అమ్మకం, ఆదాయం. 3వది అంకురాలు.
అంకురాలు. అంకుర అంకురాలు, అమ్మకాలు, అంకురాలు, ఆదాయాలు. అంకురంలో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఒక్కొక్క నిమిషంలో అమ్ముతాం, ఒక రోజు అమ్ముతాం, ఒక వీక్ అమ్ముతాం. కన్సిస్టెంట్గా రిపీటెడ్గా అమ్మడం అనేది అంకురం. ఒక ఆర్గనైజ్డ్గా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీవీ కంపెనీ పెట్టామనుకోండి, దాని అర్థం ఏంటంటే ఇది కంటిన్యూస్గా ఆర్గనైజ్డ్గా ఇంప్రూవ్ చేసుకుంటూ పోతుంటుంది అనమాట. అంటే ఒక గంప లాంటిది, ఒక బస్తా లాంటిది, ఒక బొంత లాంటిది, అన్నీ తీసుకొచ్చి ఒక దగ్గర క్యూములేట్ చేసుకుంటున్నాం. ఒక కంపెనీ, ఒక ఆర్గనైజేషన్, ఒక సంస్థ పెడితే ఏమిటంటే అన్ని విషయాలు దాంట్లోకి ఆర్గనైజ్ అయిపోతాయి. దానివల్ల ఎఫిషియన్సీ వస్తుంది, దానివల్ల బెటర్ యాక్టివిటీ వస్తుంది. అమ్మకాలు, అంకురాలు, ఆదాయాలు, ఈ మూడు కూడా ముఖ్యంగా ఆలోచించిందంటే గ్రాహక్. ఈ నాలుగిట్లో ముఖ్యంగా ఆలోచించిందంటే ఈ నాలుగు ఎందుకు చేస్తున్నానంటే నన్ను నేను అర్థం చేసుకోవడం కోసం చేస్తున్నాను, అంతేగాని నేను ఏదో సేవ చేస్తున్నాను కాదు. అంకురం పెట్టినప్పుడు, అమ్మకం చేసినప్పుడు, ఆదాయం చేసినప్పుడు, గ్రాహకులు మాట్లాడినప్పుడు నన్ను నేను అర్థం చేసుకున్నాను. ఇండివిజువలైజేషన్. నేను ఇప్పుడు బుచ్చన్న గారితో మాట్లాడుతున్నాను, అసలు నేను ఎలా మాట్లాడుతున్నానా లేదా, నేను సరిగా మాట్లాడుతున్నానా అన్నటువంటి రిఫైన్మెంట్ నేను చేసుకోకపోతే నా జీవితం ఉపయోగం లేదు. అసలు నేను జీవించేదే నన్ను నేను బాగు చేసుకోవడం కోసం. ఈ 1, 2, 3, 4 అమ్మకాలు, అంకురాలు, ఆదాయాలు, కస్టమర్స్, గ్రాహకులు, ఇవన్నీ కూడా చేసేది ఎందుకు అంటే తనను తాను అర్థం చేసుకోవడం. ఇండివిజువేషన్, సోషలైజేషన్, అండ్ థర్డ్ థింగ్ ఈజ్ వి కాల్ ఇట్ యాజ్ క్వాలిఫికేషన్స్. ఇండివిజువేషన్ అంటే సత్యాన్వేషణ, ఆత్మబోధన, ఆత్మ అవగాహన. అంటే మీరు చెప్పారు కరికులంలో భాగం కావాలి అట్లాంటి ఆటోమేటిక్గా కరికులం, ఇది కోర్సెస్, దీన్ని ఉపయోగిస్తాం. ఇతర దేశాల్లో ఇట్లాంటి కరికులంలో ఉన్నాయా? మన దగ్గర ఒకవేళ ఉంటే ఏ స్థాయిలో ఉన్నా ఇంకేం చేయొచ్చు? ముఖ్యంగా అమెరికా లాంటి దేశంలో ఇది లేదు, కానీ యూరోపియన్ కంట్రీస్లో మాత్రం బాగా జరుగుతుంది ఇది. ఇప్పుడు ఈరోజు జరిగే విషయం ఏమిటని మీరు ఆలోచిస్తున్నారు, మీకు అమెరికాలో కూడా జరుగుతుంది. ఈరోజు ఉన్నత విద్యలో ప్రభుత్వాల ప్రోద్బలం అనేది తగ్గిపోతుంది. మీరు చూసారో లేదో, నిన్న డిపార్ట్మెంట్ క్యాన్సిల్ జరిగింది అమెరికన్ ప్రెసిడెంట్. అదేవిధంగా యూరోప్లో కూడా జరుగుతుంది. ఇప్పటి వరకు కూడా యూరోప్లో చిన్న దేశాలు ఉన్నత విద్యకు విపరీతంగా ప్రోత్సాహం ఇవ్వడం జరిగింది. ఈ రోజుల్లో ఉన్నత విద్యకు ప్రోత్సాహం తగ్గిపోతుంది. ఇది విషయం ఏమిటి అంటే ప్రోత్సాహం ఇవ్వడం వల్ల నాణ్యత పెరగట్లేదు, నాణ్యత తగ్గుతుంది. నాణ్యత పెరగడానికి ప్రోత్సాహకానికి సంబంధం ఉందా అంటే ఒక రకంగా సంబంధం ఉంది అని చెప్పగలను. ఎప్పుడైతే విద్యార్థి తన కాళ్ళ మీద తను నిలబడతాడో అప్పుడు నాణ్యత పెరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే డిపెండెంట్ ఎడ్యుకేషన్ ఉంటుందో, ఎప్పుడైతే ఉపకార వేతనాలు, స్కాలర్షిప్లు, హాస్టల్స్ లైఫ్ తోటి కనుక నడుస్తున్నాడు అనుకోండి, హీ విల్ బికమ్ పర్మనెంట్లీ డిపెండెంట్. ఆత్మ నిర్భర్ కాదు, నిర్భర్ అవుతాడు అనమాట. స్వావలంబి కాడు, ఎంతసేపటికి ఎదుటివాడి మీద సహకారం, ఎగువాడి మీద ఆధారపడకూడదు. ముఖ్యంగా ఈరోజు మాకు ఉద్యోగాలు కావాలి అనేటువంటి అడగడం అనేది డిపెండెన్సీ చెప్పండి. 16 సంవత్సరాల చదువు తర్వాత ఒక యువకుడు, ఇది ఒక మనకు కుర్రాల్లో అని చెప్పి ఒక పాట ఉంది, మీరు చూడండి. మీరు చరితకు పునాదులు వీళ్ళు అన్నమాట, కళలకు పందిళ్ళు వీళ్ళు. ఇటువంటి బ్రహ్మాండమైనటువంటి యువతని వాళ్ళు ఒక డిపెండెంట్గా మారిపోయే అవకాశం ఉంటుంది. దీన్ని చదువు ఎప్పుడు చేయొచ్చు అంటే ఈ ప్రోద్బలం తగ్గించి తనంతట తాను నిలబడిగేటువంటిదండి. పని, ఆదాయము, అంకురాలు ఇవి వెనుక తీసుకొచ్చినట్టయితే క్వాలిటీ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ఉంటుంది. ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటంటే సప్లై ఆఫ్ ఎడ్యుకేషన్ షుడ్ నాట్ బి లిమిటెడ్, ఇట్ షుడ్ బి అన్లిమిటెడ్. ఈరోజు ఉద్యోగాలు లేట్ చేయబడి కాలేజీలు బంద్ చేస్తా ఉన్నది బుద్ధి తక్కువతనం. చదువు వచ్చినవాడు సంతోషపడతాడు, చదువు వచ్చినవాడి పిల్లలు ఎలాగూ చదువుకుంటారు. చదువు రాని వాడి పిల్లల పరిస్థితి ఏంటి? తరతరాలుగా 100 సంవత్సరాలుగా ఒక 60-70% ఆఫ్ పాపులేషన్ ఎడ్యుకేషన్ లేదు వాళ్ళు. ఈరోజు సప్లై పేరు మీద వాళ్ళకి కనుక చదువు బంద్ చేస్తే పూర్తిగా నష్టపోయేది దళిత, బీద, ఈ కులాలు, ఈ వర్గాలు నష్టపోతాయి. అగ్రకులాలు ఏదో ఒక రకంగా తమ దారిని వాళ్ళు పెంచుకునే అవకాశం ఉంటుంది. సో సప్లై బేస్డ్గా డబ్బులు ఇవ్వని చెప్పేసి, ఉద్యోగాలు ఇవ్వని చెప్పేసి
ఎక్కువైపోయిన డిగ్రీలు అని చెప్పేసి చదువును బంద్ చేయటం అనేది తప్పు. చదువును ఎలా దాన్ని మార్చి దాన్ని విలువ వచ్చేటట్టుగా ఎలా చేయడం అనేది ఇంపార్టెంటే తప్ప చదువు అవసరం లేదని చెప్పడం అనేది ఒకటి. ఇంకొక విషయం, చాలామంది ఏం చేస్తారంటే హైయర్ ఎడ్యుకేషన్ అవసరం లేదు, ఏదంటే ఒక వొకేషనల్ ఎడ్యుకేషన్ ఇవ్వంటారు. ప్లంబర్లుగా, టైలర్లుగా, టైర్ మెకానికల్గా అని అంటారు. ఇది కూడా ఒక డైవర్షన్ అన్నమాట. ముఖ్యంగా ఈ వృత్తులకు పోయేది ఎవరు? మినిస్టర్ల పిల్లలు ఎవరు పోరు, అగ్రకులాల వాళ్ళ పిల్లలు ఎవరు పోరు. వాడు ఎంతసేపటికి ఐఎఫ్ఎస్లో చేయాలి, ఇతర దేశాలకు ఎట్లా పోవాలి వీళ్ళు ఆలోచిస్తారు. అది నిజం, అది అగ్రకులాలు. వాళ్ళకి ఆల్రెడీ డబ్బులు ఉన్నాయి, వాళ్ళకి ఆల్రెడీ చదువులు ఉన్నాయి, వాళ్ళకి ఆల్రెడీ అవగాహన ఉంది, వాళ్ళకి నెట్వర్క్ ఉంది. ఎవరికి లేనివది ఎవరికంటే బీద బిక్కి ఓకే రూరల్ నుంచి వచ్చినటువంటి వర్గాలు అన్నమాట. వీళ్ళు ఆలోచించాల్సిందంటే తమకున్న పనితోటి ఈ చదువును ఉపయోగించి, గుర్తుపెట్టుకోండి, పని అనేది కత్తి, చదువు అనేది సాన. మళ్ళీ చెప్తాను, చదువు అన్నది కత్తి, కత్తికి సాన అవసరం. సాన ఏమిటి అంటే చదువు. ఎప్పుడైతే కత్తికి సాన వచ్చిందో ఏదైనా కట్ చేయ అవకాశం ఉంటుందన్నమాట. ముఖ్యంగా ఈ 70-80% బీద బిక్కి దళిత బహుజన సమాజం ఉంటుంది. ముఖ్యంగా పని నుంచి వచ్చేటువంటి వాళ్ళు, పని బ్యాక్ బోన్గా అంటే వెన్నుముకగా జీవితాలు నడిపించిన వాళ్ళు, వాళ్ళకి డైరీ తెలుసు, వాళ్ళకి కమ్మరోళ్ళు అయినారు, వాళ్ళు వడ్లోళ్ళు ఉన్నారు, వాళ్ళు స్వర్ణకాళ్ళు ఉన్నారు, వాళ్ళు నేత చేసేటోళ్ళు ఉన్నారు, వాళ్ళు రాళ్ళు కొట్టేటోళ్ళు ఉన్నారు, ఒడ్డెరోళ్ళు ఉన్నారు, వాళ్ళు మేదరోళ్ళు ఉన్నారు. వాడికి గనుక చదువు వస్తే, ముఖ్యంగా ఆ పదును కనుక ఎప్పుడు వచ్చేస్తుందో వాళ్ళు ఫ్లరిష్ అయ్యే అవకాశం ఉంటుంది, వాళ్ళు యూనికాన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది కొత్త ఉన్నత విద్యగా రావాలని చెప్పేసి. మీరు అంటే ఐఐఎంలకు గ్రామీణ ప్రాంతాల పిల్లలు చర్చ వచ్చింది కాబట్టి నేను అంటున్నాను, బీసీలు ఎస్సీల పిల్లలు వస్తున్నారా, నిలబడుతున్నారు వచ్చి? బ్రహ్మాండంగా నిలబడతారు. అక్కడ ఏం లేదు. అక్కడ విషయం ఏంటి అంటే చదువు, అక్కడ ఉన్నటువంటి నెట్వర్క్ అలా ఉంటుంది, అక్కడ ఎక్స్పోజర్ అలా ఉంటుంది కాబట్టి ఉంటుంది. ఈరోజు అన్యాయం ఎక్కడ జరుగుతుందంటే స్టేట్ యూనివర్సిటీస్లో ముఖ్యంగా టీచర్స్ రిక్రూట్మెంట్ లేకపోవడం, ఫండ్స్ లేకపోవడం ఇది జరుగుతుంది. అయితే ఒకటి ఏమిటి అంటే ఉన్నటువంటి డిజిటల్ సోర్సెస్ కానీ, డిజిటల్ సోర్సెస్ టీచర్స్ని రిప్లేస్ చేయడం అనేది ఒకటి. తర్వాత ఉద్యోగాలు లేవు కాబట్టేసి స్వావలంబన దృష్టిలో సాగించుకున్నది రెండోది. తర్వాత అంకురాలేదు మూడోది. ఈ రకంగా ఆలోచించినప్పుడు ఈ గ్రామీణ నుంచి వచ్చినటువంటి వీళ్ళు కూడా చేసే అవకాశం ఉంటుంది. అయితే టాప్ యూనివర్సిటీస్లో, టాప్ ఇన్స్టిట్యూషన్స్లో జనరల్గా ఉంటుంది. అక్కడ కూడా ఆలోచించేది ఏంటంటే ఉద్యోగాల అన్వేషణతో వాళ్ళు కూడా నష్టపోతున్నారు. వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి కానీ జీవితంలో వాళ్ళు ఎప్పుడు అంత గొప్పగా సక్సెస్ఫుల్ కారు. ఎందుకంటే ఏ క్యాపిటలిస్టుకో, ఏ పూంజీపతికో, ఏ పెట్టుబడిదారికో వాళ్ళు బానిసలుగా మారిపోతారు తప్ప వాళ్ళు పెట్టుబడిదారులుగా మారరు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రతివాడు పెట్టుబడిదారిగా మారింది అనుకుందాం, అప్పుడు సమాజం ఎంత బాగుంటుందో ఆలోచించండి. సాధ్యమవుతుంది అది. యాక్చువల్గా ఏమిటంటే ఎప్పుడైతే 1% to 0.5% పెట్టుబడిదారులు తగ్గిపోతున్నారు ప్రతిరోజుకు. ఈరోజు మనకు పెట్టుబడిదారులు సంఖ్య తగ్గుతుంది. అది డేంజరస్ యాక్చువల్గా. ఎందుకు అట్లా తగ్గుతుంది? ఎందుకంటే బానిసలు తయారవుతున్నారు. చదువుకున్న వాళ్ళు కూడా బానిసలు తయారవుతున్నారు. చదువుకున్న వాళ్ళు నేను పెట్టుబడిదారుని అయితే అనుకోవట్లేదు, నేను బానిసనైతే అనుకుంటున్నారు. ఎప్పుడో పూలే గారు రాసినట్టుగా ఏది మన గులాంగిరి రాసిండు. ఈ రోజు కూడా గులాంగిరి. ఎక్కువ చదువుకున్నాడు పెద్ద గులాం, బాగా చదువుకున్నాడు పెద్ద గులాం, అంతే తప్ప ఏం లేదు. అంటే చదువుకొని సొంతంగా వ్యాపారాలు పెట్టి సంపాదించాలంటారు. తప్పకుండా అసలు ఇక్కడ అదనమాట. సో ఎప్పుడైతే ఈ టాప్ యూనివర్సిటీస్, టాప్ ఇన్స్టిట్యూషన్స్ ఎప్పుడైతే వాళ్ళు పెట్టుబడిదారులుగా మారుతారో వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ కూడా బాగా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది చాలా ముఖ్యం అన్నమాట. ఉద్యోగాలు ఎంతసేపటికి బానిసగా, ఎంతసేపటికి నేను గులాముగా ఉంటానంటే మాత్రం చదువు ఉద్దేశం కాదు. చదువు ఉద్దేశం ముక్తి, అంతేగాని చదువు ఉద్దేశం అనేది భక్తి కాదు. కనుక మీ విద్యార్థి ఎవరన్నా చదువుతూ సంపాదించిన వాళ్ళు, ఇప్పుడు కొత్త కొత్త రంగాల్లోకి నిలబడిన వాళ్ళు, పెట్టుబడిదారులు ఉన్నారా? ఉంటే 1-2 చెప్పండి ఉదాహరణ. చెప్తాను. ముఖ్యంగా మన హైదరాబాద్ నుంచి ఒక విద్యార్థి ఉన్నాడు, అతని పేరు పరేష్ మసాదే అని ఒక కుర్రాడు. మీరు గూగుల్కి వెళ్తే తెలిసిపోతుంది. వావే VAAVE అనే ఒక కంపెనీ పెట్టాడు.
ఈ కుర్రాడు హైదరాబాద్లో చదువుకున్నాడు, గ్రాడ్యుయేషన్ చేశాడు, అక్కడి నుంచి మా దగ్గర మాస్టర్స్ చేశాడు అనమాట. అప్పట్లో అతను ఏం చేశాడంటే కంపెనీ స్టార్ట్ చేశాడు. మొదట్లో అతను కూడా కంపెనీ స్టార్ట్ చేయడానికి కొద్దిగా బిడియపడటం జరిగింది. నేను మాట్లాడటం చెప్పడం చేసిన తర్వాత మొదలుపెట్టాడు. మేమేం చేస్తామంటే నువ్వు చెయ్యకపోతే నీకు తప్పదు అని అంటాం. విద్యార్థికి ఒకటి ఏంటి అంటే టీచర్ ఏది చెప్పినా చేస్తాడు. మనం స్కూల్కి పిల్లలు పోతే సార్ చెప్పిందంటే చేయాలి, తప్పదు అది, ఎందుకంటే అది రూల్. సో ఇది తప్పు కాదు. ఒక టీచర్ కనుక ఇది తప్పదు నువ్వు చేయాల్సిందే అనడం అనేది తప్పు కాదనమాట. మేము చెప్పడం జరిగింది. దే బికమ్ ఏ కంపెనీ. వావే అనే కంపెనీ చేశాడు. ఈరోజు ఈజీగా ఒక 150 మంది 160 మంది ఎంప్లాయీస్ ఉంటారు. పూర్తిగా ప్రోడక్ట్ అది. ఇదేమిటి అంటే కాలేజీకి నెట్వర్క్ అనమాట. కాలేజీలో ఉన్నటువంటి పాస్ అయినటువంటి విద్యార్థులు, కంపెనీస్లో నుంచి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి నెట్వర్క్ కూడా రిటైర్ అయిన వాళ్ళు, రిజైన్ చేసినట్టు వాళ్ళని కూడా మళ్ళీ బ్యాక్ తీసుకొచ్చేసి వాళ్ళతోటి నెట్వర్క్ తోటి కంపెనీ యొక్క ఇంటరాక్షన్ జరుగుతుంది అనమాట. ఇది నెట్వర్క్ కంపెనీ అని అంటారు. దాంతో ఎగ్జిస్టింగ్ కంపెనీస్కి బాగా బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది అలమ్ని జాబులు రావడానికి, అలమ్ని కొత్త కొత్త ప్రాజెక్టులు ఇచ్చడానికి ఉపయోగపడి ఉంటుంది. ఇంకొక కంపెనీ చెప్తాను నేను. ఈ మొబైల్ కంపెనీస్ మీరు వింటుండొచ్చు. పాత మొబైల్స్ అమ్మేసి నువ్వు కొత్త మొబైల్ కొనుక్కోవచ్చు. ఈ కంపెనీ పేరు ఏమిటంటే క్యాషిఫై. మన హైదరాబాద్లో కూడా కంపెనీ ఈ స్టోర్స్ ఉన్నాయి అనమాట. ఈ అబ్బాయి మందీప్ మనోచా అని చెప్పేసి ఒక కుర్రాడు. అతను ఏం చేస్తాడంటే మాస్టర్స్ చేసేటప్పుడు ఈ రీసైక్లింగ్ ఆఫ్ ప్రొడక్ట్స్ అని మొదలుపెట్టాడు అనమాట. అది మొదలుపెట్టడం, అది ప్రాజెక్టు. ఆ ప్రాజెక్ట్ చేసేసి దాన్ని మేము మార్కులు ఇచ్చాం. చేసిన తర్వాత దాని కంపెనీగా అప్పుడే మార్చుకున్నాడు. అక్కడి నుంచి కొద్దిగా మారిపోయి క్యాషిఫై అయింది. ఆ రోజు క్యాషిఫై కాదు. దాని అర్థం ఏంటంటే మొదటి అడుగులోనే అదిలే చివరి అడుగు కాదు, మొదటి అడుగుతోటి చివరి అడుగుకు దారి తయారవుతుంది. సో ఆ విధంగా మంది పెద్ద కంపెనీ ఇప్పుడు ఈరోజు 1000 crores కంపెనీ, 1000 కోట్ల కంపెనీ, 1000 కోట్ల కంపెనీ. యూనికార్డ్. మీ స్టూడెంట్? మా స్టూడెంట్ మందీప్ మనోచా, క్యాషిఫై. నేను ఇంకో కంపెనీ చెప్తాను. పాలిగాన్ అనే ఒక కంపెనీ ఉంటుంది. అదేవిధంగా స్క్వేర్ యాడ్స్ అనే ఒక కంపెనీ ఉంది. అదేవిధంగా ఇంకొకటి ఏమిటి అంటే డీల్ షేర్ అనే ఒక కంపెనీ ఉంది. అదేవిధంగా లాల్టెన్ ఒక కంపెనీ ఉంది. లాల్టెన్ కంపెనీ గురించి చెప్తాను. లాల్టెన్ కంపెనీస్ ఏమిటంటే నిర్మలు, ఆదిలాబాదు, తాడేపల్లిగూడెం ఇటువంటి ప్లేసెస్లో రకరకాల టాయ్స్ చేయడం జరుగుతుంది. రకరకాల చీరలు, లోకల్ ఎథనిక్ ప్రోడక్ట్స్ ఉంటాయి. ఇండియాలో కనుక చూసినప్పుడు మన దగ్గర ఆర్టిజన్స్ ఎంతమంది ఉన్నారు? దగ్గర 20-25% పాపులేషన్ ఆర్టిజన్స్ ఉన్నారు. మన ఎక్స్పోర్ట్స్ ఇంటర్నేషనల్గా చూస్తే ఓన్లీ 5%, 6% మాత్రమే. వాడి ఆర్గ్యుమెంట్ ఏమిటి అంటే 25% ఆర్టిజన్స్ ఉన్నప్పుడు మన పర్సంటేజ్ 25% ఎందుకు లేదు అని అడిగాడు. అక్కడి నుంచి వాడు ఏం చేశాడంటే అతను ఈ ప్రొడ్యూస్ తీసుకొని ఇంటర్నేషనల్గా ఎక్స్పోర్ట్ చేస్తాడు అనమాట. ఇప్పుడు ఫ్యాబ్ స్టోర్స్ మీకు చూసి ఎథనిక్ ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, ఫ్యాబ్ స్టోర్స్ ఇటువంటి వాటిలో కూడా ఇంటర్నేషనల్గా ఉంటుంది అనమాట. వాళ్ళ దగ్గర నుంచి ఆర్డర్స్ తీసుకొని ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి ఆర్టిజన్స్కి బొమ్మలు తయారు చేయడం, శారీస్ తయారు చేయడం, బుట్టలు తయారు చేయడం, బట్టలు తయారు చేయడం, ఇటువంటి డిజైన్స్ ఇవ్వడం జరుగుతుంది, మెటీరియల్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మార్కెటింగ్ అనేది పూర్తిగా తను తీసుకుంటాడు. ఈరోజు ఆర్టిజన్ కావాల్సింది, ఇప్పుడు చీరలు నేర్చేటువంటి వీవర్స్కి కావాల్సింది ఏంటంటే మార్కెటింగ్ కావాలి, ఇన్పుట్స్ కావాలి, ఒక అష్యూరెన్స్ కావాలి. నేను నెల తర్వాత శారీ చేస్తున్నాను, తీసుకునేటువంటి రెడీలో ఉన్నాడా? ఈరోజు మనం ఆలుగడ్డలు పండిస్తున్నాం, ఇది చేసిన తర్వాత తీసుకోవడానికి ఎవరైనా ఉన్నారా? ఏ రేట్లో తీసుకుంటానన్న సంగతి మనకు అష్యూరెన్స్ కావాలి. సో మార్కెటింగ్ ఈజ్ బేసికలీ ఏ కైండ్ ఆఫ్ థింగ్ విచ్ కెన్ బి క్రియేటెడ్ బై దీస్ థింగ్స్. లాల్టెన్ అనే కంపెనీ పెట్టడం జరిగింది. ఈరోజు అతనికి దగ్గర 8,000 మంది ఆర్టిజన్స్ ఆల్ అక్రాస్ ద కంట్రీ. దగ్గర 200-300 క్లస్టర్స్ చేశాడు. క్లస్టర్స్ అంటే ఒక డిస్ట్రిక్ట్లో ఒక క్లస్టర్ ఉంటుంది, దాంట్లో ఈ ఒక 3,000 మంది 2,000 మంది. చాలా పెద్ద కంపెనీ. చాలా పెద్ద కంపెనీ. ఎంత టర్నోవర్? టర్నోవర్ ఈజీగా ఉంటుంది, ఒక 500-600 కోట్ల టర్నోవర్ ఈజీగా ఉంటుంది. ఆలోచించాలి, ఆలోచించి దాన్ని తీసుకురావాలి. ఈరోజు అవకాశం ఉంది చేయడానికి. ఈరోజు ఇది 50 సంవత్సరాల క్రితం అయ్యేటువంటి పని కాదు. నేను అనేది ఏమిటంటే కుటీర పరిశ్రమలు కాదు కావాల్సింది, ఈరోజు పెట్టాల్సింది కళాశాల పరిశ్రమలు పెట్టాలి. కుటీర పరిశ్రమలు అమ్మ నాన్న చదువు రాకుండా ఇస్తర్లు కుట్టారండి. ఇస్తర్లు కుట్టడానికి చదువు అవసరం లేదు. ఈరోజు ఇస్తర్లు అమ్మడానికి చదువు ఉపయోగించవచ్చు. మీకు ఆలోచించవచ్చు, మోదుగు ఆకుల ఇస్తర్లో ఎంత బ్రహ్మాండంగా ఉంటుందో అన్నం తింటే అసలు. సో విషయం ఏమిటి అంటే చీర మంచిగానే నేర్స్తాం, కానీ ఈ చీరను అమ్మడం ఎలా? బొమ్మ బాగానే చేసావు, ఈ కుండ బాగానే చేసావు, ఇది అమ్మడం ఎలా? ఇది ఇంపార్టెంట్.
సో కళాశాలలు కుటీర పరిశ్రమల్లాగా, కళాశాల పరిశ్రమలు, ప్రతి కాలేజీ ఒక పరిశ్రమలాగా రావాలి, తప్పేం లేదు. అంటే పరిశ్రమ ఎట్లయితే చదువుకోవాలి, సరస్వతి కదండి, లక్ష్మి ఎందుకు ఉండాలి? సరస్వతి, లక్ష్మి, దుర్గా ఈ మూడు ఉండాలి. ఇండస్ట్రీలో పరిశ్రమలో ఉండేది ఏమిటంటే ఈ రెండు. సరస్వతి ఎలాగుంటుంది, పరిశ్రమ కూడా ఉంటుంది, లక్ష్మి కూడా ఉంటుంది. లక్ష్మి, దుర్గా లేనటువంటి సరస్వతి ఉపయోగం లేదు. దీనివల్ల ప్రతి దగ్గర ఒక 1000 యూనివర్సిటీస్ ఉన్నాయి, 50,000 కాలేజెస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా కళాశాలలు పరిశ్రమలుగా మారాలి, కుటీర పరిశ్రమలు కాదు. మనకు కావాల్సిన కళాశాల పరిశ్రమలు. థ్యాంక్ యూ. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. వారు చాలా విషయాలు, అంటే చదువు ద్వారా నిపుణత, చదువు ద్వారా సంపాదన, చదువు ద్వారా కొత్త జీవితం, మన జీవితమే కాదు 10 మందికి ఉద్యోగాలు ఎట్లా ఇవ్వచ్చు అనే విషయాలు అనుభవపూర్వకంగా వారి జీవితంలో నుంచి చెప్పిన అంశాలు ఇవి. థ్యాంక్ యూ.